ఈరోజు ఇది ఒక కొత్త అవతారం ఇచ్చినాడు. మీ అందరూ గుర్తుపట్టాలి. ఈయన ఒక చంద్రబాబు అయినాడు. ఎట్లా చంద్రబాబు అయినాడు? ఇటీవల కాలంలో మీరు కూడా చూసింటారు. నేను, మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, మేము ముగ్గురు పేద ఇళ్లలో పుట్టాము అంటాడు. ఓయమ్మ బాబా, ఈ రకమైన వేషాలు కూడా మొదలు పెట్టావా నాయన? ఇప్పుడు ఎంతమందిని మోసం చేయాలని ఉండవు? మహాత్మా గాంధీకి ఏమైనా 70,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందా? డాక్టర్ అంబేద్కర్ గారికి ఏమైనా 50-70,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉందా? ఆయన బిడ్డలు ఏమైనా మంత్రులు కాగలిగినారా? ఆయన బిడ్డలు ఏమైనా ఈరోజు ఒక అరాచక శక్తిగా లేకుంటే డిఫాక్టివ్ చీఫ్ మినిస్టర్ గా ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా పనిచేసినారా? వాళ్ళ ఆఖరికి ఎక్కడే గాని ఎక్కడ కూడా వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో భాగం పంచుకునే పరిస్థితుల్లో లేరు.